వెల్కమ్ బ్యాక్. ఇటీవల ఎన్నికలకు ముందు చాలామంది జ్యోతిష్కులు ఫలితాల సరళి మీద జోస్యం చెప్పిన విషయం మనందరికీ తెలుసు. ఇవన్నీ నిజమయ్యాయా? ఫలితాలు కరెక్ట్గా చెప్పగలిగితే జ్యోతిష్కులకు రివార్డులు ఇస్తామని చాలా హేతువాద సంఘాలు ప్రకటించిన విషయం కూడా తెలుసు. ఎవరికైనా ఈ అవార్డులు వచ్చాయా? ఎన్నికల ముందు జ్యోతిష్కులు చెప్పిందేంటి? వాస్తవానికి వచ్చిన ఫలితాలేంటి? జ్యోతిషం మూఢనమ్మకమని, దానికి ఎటువంటి శాస్త్రీయత లేదని వాదిస్తున్న హేతువాది గోగినేని బాబు గారిని అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాబు గారు స్టూడియోకి వచ్చినందుకు. మొన్న ఎన్నికలకు ముందు చాలా టీవీ స్టూడియోల్లో మన రాష్ట్రంలో, బహుశా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలామంది ఈ ఫలితాల సరళి ఎట్లా ఉండబోతోందని రకరకాలుగా చెప్పారండి. వాళ్ళు చెప్పింది ప్రధానంగా ఏంటి, తర్వాత జరిగింది ఏంటి? ఒకసారి టీవీ ఛానళ్ళకి వచ్చిన వాళ్ళ డ్రెస్సులు చూస్తే మనకి వాళ్ళ లాయల్టీస్ కూడా తెలుస్తాయండి. రాజకీయ నాయకులు ఎట్లా అయితే కండువాలు వేసుకుని వస్తారో, వీళ్ళు కూడా వారు ఏ పార్టీలకి ఆస్థాన జ్యోతిష్యులుగా ఉన్నారో ఆ పార్టీల రంగులు వేసుకుని వచ్చారండి. అక్కడే మొదలవుతుంది ఈ జ్యోతిష్యులు రాజకీయం చేస్తున్నారా, వాళ్ళు నేర్చుకున్న శాస్త్రాన్ని చెప్తున్నారా, తర్వాత అది శాస్త్రమా విజ్ఞాన శాస్త్రమా అన్నది నెక్స్ట్ క్వశ్చన్ అండి. వీరందరూ కూడా ఇప్పటి వరకు గత 50 ఏళ్ల పాటు అందరూ చెప్పినట్టుగానే తప్పులు చెప్పి ఓడిపోయి ఇప్పుడు ఏ ఛానళ్ళకి ముఖాలు కనిపించకుండా ఉన్నారండి. కొంతమంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ముందే చెప్పాను అని, అంటే 3 ఛానల్స్లో 3 చెప్తే ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కదండి. నాణ్యం వేస్తే బొమ్మ కానీ బొరుసు కానీ, ఒక చోట బొమ్మ ఒక చోట బొరుసు చెప్పి నేను చెప్పింది నిజమే అని చెప్పే నిజాయితీ లేని తనం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నితీష్ కుమార్ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పారు. ఒక ఆయన వైఎస్ఆర్ పార్టీను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చెప్పారు. ఒక ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్ కోalition గవర్నమెంట్ ఇక్కడ వస్తుందని చెప్పారు. ఇంకొక ఆయన జానారెడ్డి అని చెప్పారు. ఇంకొక ఆయన ఏ పార్టీకి ఎక్కడా కూడా మెజారిటీ రాదని అన్నారు. బీజేపీకి మెజారిటీ వచ్చింది, టీఆర్ఎస్కి మెజారిటీ వచ్చింది, అక్కడ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది. జ్యోతిష్యానికి సూర్యుడు భూమి చుట్టూ తిరగాలి, ఈ పనికిరాని శాస్త్రాన్ని తీసుకొచ్చి ప్రజల మీదకు రుద్ది భారతదేశం ముందుకెళ్లకుండా చేస్తున్నారండి. 2014 ఎలక్షన్లలో ఫలితాలు చెప్పమని నరేంద్ర నాయక్ గారు 10 లక్షల రూపాయల బహుమానం, నేను 10 లక్షల రూపాయల బహుమానం, మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి వారు 22 లక్షల రూపాయల బహుమానం ప్రకటించామండి. ఎవరు కూడా ఎక్కడా దగ్గరికి రాలేదండి. చాలా తమాషా అయిన విషయం అండి. ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఏ జ్యోతిష్యుడు కూడా కరెక్ట్గా చెప్పలేదండి. సంఘటన తర్వాత వీళ్ళందరూ కరెక్ట్గా చెప్తారండి, సంఘటనకు ముందు చెప్పరు. ఈ మధ్యకాలంలోనండి కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇద్దరు ముఖ్యమంత్రులు ముహూర్తాలు పెట్టుకుని ఉన్నారు అన్నిటికీ, ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి. వాటితో పాటు వాళ్ళ అధికార నివాసం కానీ, లేకపోతే క్యాంప్ ఆఫీస్ కానీ, లేకపోతే వాళ్ళ ఆఫీస్ సెక్రటరియట్లో కానీ, వాటికి కూడా అన్ని ముహూర్తాలన్నీ పెట్టుకున్నారు. ఈ ముహూర్తాలు ఏంటండి అసలు? ముహూర్తాలు ఏమిటి అన్నది వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్పలేరండి. ఎందుకంటే ఫలానా గ్రహం ఫలానా రాశిలో ఉన్నప్పుడు ఫలానా టైం మంచి టైం అని చెప్తున్నారండి. అసలు ఇదంతా దేవుడే సృష్టించుంటే దాంట్లో మంచి సమయాలు చెడు సమయాలు అని ఆయన ఎందుకు సృష్టిస్తాడు? ఎవరైనా సరే కొత్తగా రాసులు చేయాలంటే కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కదా, గీతలు కలిపితే షారూఖ్ ఖాన్ వస్తాడు, ఐశ్వర్య రాయ్ కూడా వస్తుందండి. గీతలు కలపటమే కదా. ఇన్ని నక్షత్రాలు ఉన్నాయని వాళ్ళకి తెలియదు, కనిపించినవే ఉన్నాయని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి ఎన్ని గ్రహాలు ఉన్నాయో కూడా పాపం తెలియదు. నవగ్రహాలని చెప్తూ ఉంటారు. వారి 9 గ్రహాల్లో సూర్యుడు కూడా ఒక గ్రహం అండి. ఇవాళ స్కూలు పిల్లవాడికి కూడా తెలుసు సూర్యుడు నక్షత్రం అని, స్వయం ప్రకాశితం అని, గ్రహాలు లాంటిది కాదు అని. అలాగే చంద్రుడు ఉన్నాడండి. చంద్రుడిని వాళ్ళ గ్రహం అని అంటూ ఉంటారు. అసలు చంద్రుడు గ్రహం ఎలా అవుతాడు? ఉపగ్రహం, భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. చంద్రుడికి కులం ఆపాదించారండి. మళ్ళీ వాళ్ళకి ఇష్టం లేని గ్రహం ఒకటి ఉందండి, శని గ్రహం. మనం ఒకసారి ఆలోచించుకోవాలి, మనకు హారోస్కోప్ కావాలా టెలిస్కోప్ కావాలా అని. టెలిస్కోప్తో చూసుకుంటే శని గ్రహం ఎంత అందంగా కనిపిస్తుందో, అందరూ చూసి అబ్బురపోయేటువంటి కాంతులు వేస్తూ ఉంటుంది ఆ గ్రహం. దాని చుట్టూ ఒక రింగు, అది వీళ్ళకి నచ్చలేదండి. దానికి శూద్రకులం ఆపాదించారండి. అంటే ఇది ఒక మతం అని, ఇది ఒక భావజాలాన్ని ప్రతిపాదించి దాన్ని ప్రాపగేట్ చేయడానికి వాడుకుంటున్నారని మనకు తేటతెల్లం అవుతుంది.
కొన్ని గ్రహాలు బ్రాహ్మణ గ్రహాలు అవటం ఏంటండి, కొన్ని గ్రహాలు శూద్ర గ్రహాలు అవటం ఏంటండి. అసలు గ్రహం కాని సూర్యుడు రవి గ్రహం ఎలా అయ్యాడండి? ఒక నక్షత్రం, ఆయనకు కులం. అంటే సమాజాన్ని, మానవాళిని ఎన్ని విధాలుగా కోసేయాలో కోసేసినాక ప్రకృతిని కూడా వదలలేదండి. ఆ కారణంగా ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నాయో దాన్ని బట్టి మన మీద ఎఫెక్ట్ ఉంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పినట్టుగా వీరి 9 గ్రహాల్లో 4 గ్రహాలే కావు. అదే ఎందుకంటే రాహువు కేతువు కూడా ఉన్నాయి, అవి అసలు లేనే లేవు. అంటే నిజానికి వీళ్ళకి 5 ఉన్నాయి. ఇంకో తమాషా విషయం ఏంటంటే వీళ్ళ గ్రహాల లిస్టులో మన భూమి లేదు. అన్నిటికంటే పవర్ఫుల్ గ్రహం ఏదైతే ఉందో అది మన భూమి, అది లేదు. వీరందరూ ఏం చెప్తున్నారంటే మనకి చంద్రుడి కారణంగా అలలు వస్తాయి కదా, అంటే చంద్రుడి ప్రభావం మన మీద ఉంది కదా, కాబట్టి మన జీవితాల మీద కూడా ప్రభావం ఉంటుంది. ప్రభావం ఉంటే గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఉండాలి, ఇంకో రకమైన ప్రభావం ఉండదు కదా. బిడ్డ పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఆరోగ్యం ఎప్పుడు బాగా అవుతుంది, వ్యాపారం బాగా నడుస్తుందా, ఓటర్లందరూ మీకు ఈ ఓటే వేస్తారా, ఇటువంటి ప్రభావాలు ఉండవు కదండి. నిజంగా ఉంటే రేపటి నుంచి ఎలక్షన్లు మానేసి అందరి హారోస్కోప్స్ చూసుకుని నువ్వు ప్రధానమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పచ్చు కదా. మీరు డిఫరెంట్ చీఫ్ మినిస్టర్ సంగతి చెప్పారు. వీళ్ళందరూ వస్తున్నారు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాస్తు ప్రకారం అన్నీ మారుస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారండి? వీళ్ళకి భూమి గుండ్రంగా అని తెలీదా? మరీ ఇంత దిక్కులేని శాస్త్రం ఇంకోటి ఉండదు కదండి. గుండ్రంగా ఉన్న భూమికి దిక్కులు ఎక్కడ ఉంటాయండి? మన కన్వీనియన్స్ కోసం మనం తూర్పు పడమర అని చెప్పుకున్నాం. సమాజంలో ఆల్టర్నేటివ్ రోల్ మోడల్స్ లేని కారణంగా, అభద్రతా భావన ఎక్కువ కావటం కారణంగా, ముఖ్యంగా జ్యోతిష్యం అనే వేలం వెర్రి ఆల్సో ఒక వ్యసనం కాబట్టి పొద్దున్న లేచి నాకేం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకోవటం ఇదొక మానసిక రుగ్మత. రేపేం జరుగుతుందో తెలుసుకోలేకపోతే నేను ఇవాళ సరిగ్గా నిద్రలేకపోవటం, లేదు నా జీవితం నా చేతిలోనే ఉంది, నేనే నా భవిష్యత్తుని మార్చుకోగలను అన్న విశ్వాసం లేకపోవటం, ఇవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్స్లో మానసిక రుగ్మతలే. దీని కారణంగా దాన్ని క్యాష్ చేసుకుంటున్న వాళ్ళు. చివరిగానండి, మొన్న ఎలక్షన్స్లో ఈ ప్రెడిక్షన్ చాలా వచ్చినాయి అనేక టీవీల్లో, పేపర్లో రకరకాలు. వీళ్ళందరూ మళ్ళీ మీకు తగిలారా? దాని గురించి మీరు అడిగారా ఎప్పుడైనా? వెతికితో కూడా కనపడరండి వీళ్ళందరూ. వెతికితే కూడా కనపడరని ఎందుకు అంటున్నానంటే, నేను ఇదే ఛాలెంజ్ 5 ఏళ్ల క్రితం 2009లో అనేక టీవీ ఛానల్స్ ద్వారా కౌన్ బనేగా కరోడ్పతి అని ఒక ఛాలెంజ్ ఇస్తాను. ₹1 కోటి ఛాలెంజ్ ఇచ్చాను. టీవీ ఛానళ్ళలోకి వచ్చి చాలామంది మేము ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తామన్నారు, ఎంట్రీ మటుకు ఇవ్వలేదు. 2 మటుకు ఒక ఛానల్లో మాట్లాడుతూ తప్పకుండా మేము చెప్తాము, తెలంగాణ వస్తుంది ఈ సంవత్సరం అని, 5 ఏళ్ల క్రితము, ఈ సంవత్సరం వస్తుందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని 5 ఏళ్ల క్రితము, ఇట్లా కొన్ని చెప్పి ఇవన్నీ కూడా నిజమవుతాయి, అబద్ధమైతే మా ప్రొఫెషన్ని మేము వదులుకుంటామని చెప్పారండి. రిజల్ట్స్ వచ్చాక వారందరినీ కూడా ఫోన్లు చేసి ట్రాక్ చేస్తే 10 రోజుల తర్వాత ఫోన్ ఆన్సర్ చేశారు, చేసి క్షమాపణ చెప్పుకున్నారు. వాళ్ళు తప్పిస్తే మిగతా ఎవరూ కూడా కనపడలేదండి. ఎందుకంటే ఎలా కనపడతారండి? నితీష్ కుమార్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడన్నారు, ఆయన చీఫ్ మినిస్టర్ ఉద్యోగమే పోయిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారం వస్తుంది అన్నారు, ఆయన ఏ లెవెల్లో ఉన్నాడో మనకి తెలుసు. కోయిలిషన్ గవర్నమెంట్లు వస్తాయన్నారు, వీళ్ళెక్కడ ఓడిపోయిన వాళ్ళు ఎట్లా పత్తాలేరో వీళ్ళు కూడా పత్తాలేరండి. మళ్ళీ ఛాలెంజ్ వేస్తున్నామండి, మళ్ళీ గుర్తు చేస్తున్నామండి అందరికీ. ఇస్రో సైంటిస్టులు ఏదో 3-4 వెళ్ళి పూజలు చేస్తున్నారు కాబట్టి దీంట్లో సైన్స్ ఉంది అని అంటున్నారు. తెలుగుదేశంలో పుట్టిన నాయుడమ్మ గారు సిఎస్ఐఆర్ భారతదేశంలో అత్యున్నతమైన పొజిషన్ సైంటిస్ట్గా పొందిన నాయుడమ్మ గారు కానీ, లేకపోతే నోబెల్ గ్రహీతలైన సివి రామన్ కానీ, చంద్రశేఖర్ కానీ, రామకృష్ణన్ వెంకటరామన్ కానీ, లేదు ఇప్పుడు భారతదేశ ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉన్న సిఎన్ఆర్ రావు గారు కానీ, వీళ్ళందరూ కూడా జ్యోతిష్యం బూటకం, ఇది నమ్మకూడదు అని చెప్పిన వాళ్ళండి. ఇట్లా చెప్తూ ఉన్నప్పుడు మీరు మతానికి వ్యతిరేకులు అని ఒక ఉల్టా ఎదురు రంకె లేయటం మొదలుపెట్టారండి. కానీ అదంతా అబద్ధం. ఎందుకంటే వీళ్ళందరికంటే గొప్ప హిందువు స్వామి వివేకానంద. ఆయన ఏం చెప్పాడంటే, మీరు నిజంగా జ్యోతిష్యానికి బానిసలైపోతూ ఉంటే, మీరు రోజు జ్యోతిష్యం గురించి ఆలోచిస్తూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి, మంచి తిండి తినండి అని చెప్పాడు. స్వామి దయానంద సరస్వతి ఇది పనికిరానిది, ఇది బూటకం అని చాలా గట్టిగా సత్యార్థ ప్రకాశంలో చెప్పాడు. వీళ్ళందరికంటే ముందు బుద్ధుడు
సిద్ధార్థుడు ఇటువంటి నీచపు పనులకి పాల్పడడు. సిద్ధార్థుడు అంటే బుద్ధుడు తన గురించి తను చెబుతూ ఇది మంచి పని కాదు అని చెప్పాడు. మతస్థులే కాదు అంటున్నారు. ఎందుకంటే జ్యోతిష్యం అనేది అజ్ఞానులు చెప్పేది, జ్ఞానులు చెప్పేది కాదు. జ్యోతిష్యం మీద దాడి అన్నది అజ్ఞానం పైన దాడి, మతస్థుల పైన కాదు. ఎంతోమంది మతస్థులు ఒకసారి చూసుకుంటే జాతిపిత మహాత్మా గాంధీ జ్యోతిష్యాన్ని దగ్గరికి రానిలేదు. రాజగోపాలాచారి ప్రథమ గవర్నర్ జనరల్, ఇండియన్ గవర్నర్ జనరల్ భారతదేశానికి, ఆయన దగ్గరికి రానిలేదు. వీళ్ళకంటే గొప్ప మతస్థులు లేరు మన దేశంలో, వాళ్ళు కూడా దగ్గర రానిలేదు. స్వామి అగ్నివేశ్ దగ్గరికి రానియడు. అంటే వాస్తవం మీద ఆధారపడి మనం ఈ విశ్వం గురించి కొన్ని నిర్ణయాలకు వస్తే మన జీవితం సులభప్రదంగా ముందుకు వెళ్తుంది. అది చేయని వాళ్ళందరూ రోజూ భయపడుతూనే ఉంటారు. ఒకసారి చూడండి, ఏ రోజు ప్రయాణం చేయాలి అని అంటే రైల్వే టేబుల్ కంటే ముందు పంచాంగం చూసుకుంటారు. అది మంగళవారం రోజున ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయరు. వాస్తు ప్రకారం ఇల్లు బాగాలేదు అనుకుని టాయిలెట్ని ఇక్కడ, ఇది కిచెన్ని అక్కడ పెడుతూ ఉంటారు. మీరు కిచెన్ని ఇక్కడ కాకుండా ఇక్కడ పెడితే అక్కడ అన్నం వండటం కుదరదా? అన్నం ఉడకదా? ఉడుకుతుంది కదా. అంటే ఇంగిత జ్ఞానానికి సంబంధం లేకుండా మన చర్యలు ఎప్పుడైతే ఉంటాయో, వాస్తవానికి అతీతంగా మన భావాలు ఎప్పుడైతే ఉంటాయో దాన్ని మానసిక రుగ్మత అని అంటాము. దాన్ని కల్చర్ అని అనటం తప్పండి. భారతదేశపు గొప్ప కల్చర్కి మనం హాని కలిగించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే కల్చరల్గా భారతీయులైన వారు చాలామంది ఇది వద్దు అని పక్కకు తోసేసిన వారు. బుద్ధుడు, వివేకానందుడు వీరికంటే గొప్పవారు ఉంటారా? వాళ్ళందరూ పక్కకు తోసేశారే. వారందరూ చాలా అత్యున్నతమైన ఎత్తులకు ఎదిగారు కదా. అంటే ఏ కల్చర్లో అయినా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. జ్యోతిష్యం చెడు, వాస్తు చెడు, రెండు అబద్ధాలు. వీటిని నమ్ముకుని ఇది కల్చర్ అనుకోవటం చాలా పొరపాటండి. ఓకే, కానీ ప్రస్తుతం అయితే సమాజంలో వీటికి మంచి ఆదరణ అయితే ఉంది. దానికి కారణాలు బహుశా అనేకం, ఒకటి కాదు. ఆ కారణాలను తొలగించకుండా బహుశా ఈ వాస్తు మీద లేకపోతే ముహూర్తం మీద నమ్మకాలను తొలగించడం కొంచెం కష్టమైన పనే. నిజమేనండి. కానీ భారతదేశంలో అత్యున్నతమైన చట్టం ఏది అని అంటే మన రాజ్యాంగం. అంటే ఈ భారతదేశం, ఈ దేశం యొక్క స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏమిటి అంటే మన రాజ్యాంగంలో ఉంది. మనం రాసుకున్నాం, మన దేశంలో మన రాజ్యాంగంలో మనం రాసుకున్నాం పౌరుల యొక్క ప్రాథమిక విధులు అని. దాంట్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి అని. శాస్త్రీయ దృక్పథాన్ని ఎందుకు పెంపొందించాలి అని అంటే దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ రాజ్యాంగబద్ధంగా మేము వ్యవహరిస్తాము అని ప్రమాణం చేస్తున్న వారు ఆ రాజ్యాంగానికి ద్రోహం చేస్తున్నారు. అందుకనే దేశం ఈ పరిస్థితుల్లో ఉన్నది. వారికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలి, చట్ట ప్రకారం వారిని ఛాలెంజ్ చేయాలి. ఆ క్రమంలో వెళ్తూ ఉన్నారు కూడా చాలామంది హేతువాదులు, చాలామంది మతస్థులు, దేవుణ్ణి నమ్మేవారు, పవిత్ర గ్రంథాలను నమ్మేవారు కూడా జ్యోతిష్యాన్ని దూరం పెడుతున్నారని. ఎందుకంటే వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళారు, స్కూల్లో చెప్పిన పాఠాలు ఏంటో నేర్చుకున్నారు, వాళ్ళు అర్థమైంది. వాళ్ళకి అర్థం కాని వాళ్ళు కాబట్టి వీళ్ళు ఇటువంటి వెరి పనులు చేస్తూ ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. you.